ఆ దశలో ఉన్న స్త్రీలను చూసిన హనుమంతుడు మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయినది. అంతఃపురంలో నారీజనం హాయిగా ఆచ్ఛాదనాలు లేకుండా ఉన్నారు. పరస్త్రీని చూడగానే పాపం. హనుమంతుడు ఎప్పుడు కూడా పరస్త్రీని చూడలేదండి. ఇక్కడ ఏమిటయ్యా అంటే ఆయన పరమ బ్రహ్మచారి హనుమంతుడు. పరస్త్రీని తల్లిగా భావిస్తాడు తప్ప వేరొక దృష్టితో చూడడు. అసలు ఇటువంటి ప్రదేశానికి అసలు రాడాయన. అలాంటిది వీళ్ళందరినీ చూశానే అని బాధపడుతున్నాడు. అక్కడున్న నారీజనం వస్త్రాలు సరిగా లేకుండా, వాళ్ళు ఒంటిపైన వస్త్రాలు కూడా లేకుండా ఉన్నారు. పరస్త్రీని చూడటమే పాపం. అలాంటిది ఇలాంటి స్థితిలో ఉన్న స్త్రీలను చూడటం మరింత పాపం. అయితే ఎందరో సుందరాంగులు చూసిన నా మనసు ఎటువంటి వికారానికి లోను కాలేదు. ఇంద్రియాలన్నిటి ప్రధానమైనది మనస్సు. అది నిశ్చలంగా ఉంది.